హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే సిహెచ్ అగ్రహారం తోటలో ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ దగ్గర ఉన్నాం. ఇంతకు ముందు 10:30 ఆ ప్రాంతంలో మనం ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి కూడా ఒక వార్త చేయడం జరిగింది. ఏంటి అమ్మాయి ఇక్కడి నుంచే తప్పించుకుందని వార్త చేయడం జరిగింది. చేసిన గంటన్నర సమయంలోనే ఇక్కడ ప్రత్యేకించి బొమ్మలు కూడా ప్రత్యక్షమయ్యే చెప్పుకోవచ్చు. చూడొచ్చు బొమ్మలు. ఇక్కడ పాప ఇక్కడ కనిపించిన చోట ఒక బొమ్మ, ఏదైతే ఇంకొక బొమ్మ అక్కడ తల వెంట్రుకలు, ఏదైతే పాప తల వెంట్రుకలు కనిపించాయో అక్కడ ఒక బొమ్మ పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు, ఏం చేశారు అనే దానిపై కూడా చాలా ఉత్కంఠ ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇది క్షుద్ర పూజల వైపు కోణంలో వెళ్తుందా, కిడ్నాప్ కోణంలో వెళ్తుందా అనే దానికి ప్రత్యేకంగా ఈ బొమ్మలు చూస్తేనే అర్థమైపోతుంది. ఏదైనా క్షుద్ర పూజల కోణంలో వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఈ బొమ్మలు చూస్తుంటేనే. గంటన్నర క్రితం మేము ఇక్కడికి వచ్చి వార్తలు చేసే సమయానికి ఈ బొమ్మలు లేవు. ఏదైతే బొమ్మ ఉందో బొమ్మకి బ్లడ్ ఏదో అంటించినట్టు కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బ్లడ్డా లేకపోతే ఏంటి, అది ఏదైనా కుంకుమ అనేది కూడా మనకి ఏం అర్థం కావట్లేదు. బ్లడ్ లాగే కనిపిస్తుంది. తీరా చూస్తే ఇక్కడ ఈ ప్లేస్లో కూడా చూడొచ్చు, బ్లడ్ కనిపించే విధంగా ఉంది. చూడొచ్చు. ఇప్పుడు ఒక గంటన్నర ప్రాంతంలోనే ఇక్కడ ఎవరూ లేని ప్రాంతంలో ఈ రెండు బొమ్మలు ప్రత్యక్ష అవడం అయితే చాలా ఉత్కంఠగా నెలకొంది. చూడొచ్చు. ఇది ఒకటి. ఇంకొకటి చూడాలంటే ఏదైతే అమ్మాయి పాప ఏదైతే తల వెంట్రుకలు దొరికే అన్న ప్లేస్ ఉందో, నేను ఎస్పీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు. ఎస్పీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎస్పీ గారు వచ్చిన ఈ ప్లేస్లో కూడా ఇంకొక బొమ్మని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ఏదో రాసినట్టు కూడా కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఒక బొమ్మ, అక్కడ ఒక బొమ్మ, రెండు బొమ్మలు కూడా ప్రత్యక్షం అవడం చాలా ఉత్కంఠగా నెలకొంది ఇక్కడ. ఏది ఏమైనా ఇలాంటి చర్యలు చాలా బాధాకరంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లేని బొమ్మలు ఇక్కడ ప్రత్యక్షం అవడం, మా కెమెరామెన్ ఇక్కడికి రావడం, మళ్ళీ చూసి మాకు కబురు పంపించడం వంటి వెంటనే ఇక్కడికి మొత్తం ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. చూస్తున్నారు మీరు లైవ్లో కూడా చూడొచ్చు. రెండు బొమ్మలు కూడా ఇక్కడ ఏదైతే ఫెన్సింగ్ అమ్మాయి తప్పించుకున్న ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్కి కట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. రెండు తాళ్ళ సాయంతో రెండు బొమ్మలు కూడా ఇక్కడ కట్టడం జరిగింది. చూడొచ్చు మీరు విజువల్స్లో. ఇప్పటి వరకు లేని బొమ్మలు ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాయి, ఎవరైనా తీసుకొచ్చి కట్టారా, లేకపోతే ఇది క్షుద్ర పూజలకు సంబంధించి ఏదైనా సంకేతమా అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ లైవ్లో డైరెక్ట్ రెండు బొమ్మలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. ఏంటి అసలు ఈ ఏదైనా క్షుద్ర పూజలకి సంబంధించి ఏదైనా సంకేతమా అని కూడా చూడొచ్చు.